హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పండుగ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లకారం ట్యాంక్ బండ్కి వచ్చాము. ఇక్కడ అవగాహన కోసం ప్రజలకి అవగాహన, వాకర్స్కి అవగాహన కల్పించడం కోసం, తర్వాత వచ్చిన వాళ్ళకి మొక్కలు, సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. గ్రీనరీ చూడండి. హాయ్ రమ్మ గారు. మనం యూనిఫామ్ పెట్టుకున్నాం. కలిపి రాసేద్దాం రా. బ్యానర్ ముందు అడుగుతారంటే ఇలా పైకి పెట్టు. ఇవ్వాలి. గుడ్ అబ్బో, వెరీ గుడ్. ఏం చెప్తున్నావు చెప్పు, ఒకసారి స్లోగన్ చెప్పు. నువ్వు చెప్పు, నీకు వచ్చింది. సేవ్ గ్రీనరీ, సేవ్ ఎన్వైర్మెంట్, సేవ్ గ్రీనరీ. మీరు తెచ్చారా సార్? ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు, ఫారెస్ట్ రేంజ్ నేలవేమో అందరూ చాలా వర్ధిల్లాలి. భూమిని కాపాడండి, అది మనని కాపాడుతుంది, అది మనని కాపాడుతుంది, అది మనని కాపాడుతుంది. భూమిని బ్రతికించు, విషయాన్ని నివారించు. ఈరోజు అందరూ ఒక్క మొక్కైనా నాటండి. కొత్త మొక్క మీకు 100 ఉన్నాయి, ఇంకొక కొత్త మొక్క నాటండి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ కి దాన్ని పెంపొంది. మీ పేరు? నా పేరు కళ్యాణ్. కళ్యాణ్. డ్రాగన్ ఫ్రూట్. ఇవ్వండి. సేవ్ ఎర్త్, సేవ్ ఎర్త్. మొక్కల్ని పెంచండి, నాటండి, మొక్కల్ని నాటుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్. మీద పంట. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.
సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఒక మొక్క నాటుదాం, భూమిని కాపాడు, ఆరోగ్యం మన ఇంట, కాలుష్యాన్ని నివారించు, కాలుష్యాన్ని నివారించు, మొక్కలను పెంచు, భూమిని బ్రతికించు. ఆరోగ్యం మన ఇంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట. మొక్కల్ని నాటుదాం, సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్. మిద్దె మీద పంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. మొక్కల్ని నాటుదాం, మొక్కల్ని నాటుదాం, మొక్కల్ని నాటుదాం, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. ఒట్టి నాటు, కాలుష్యాన్ని నివారించు, భూమిని కాలుష్యాన్ని నివారించు, బ్రతికించు, కాలుష్యాన్ని నివారించు, భూమిని బ్రతికించు, కాలుష్యాన్ని నివారించు. భూమిని బ్రతికించు. ప్రతి ఒక్కరం ఒక చెట్లను మొక్క పెంచు. నాటుదాం. ప్రతి ఒక్కరం ఒక మొక్కను నాటుదాం, ప్రతి ఒక్కరం ఒక మొక్కను నాటుదాం, ప్రతి ఒక్కరం ఒక మొక్కను నాటుదాం. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు. ప్రగతికి మెట్లు. Trees are the lungs of the earth. Trees are the Lungs of the earth. Trees are the Lungs of earth, trees are the lungs of the earth. Each one, plant one. Each one, Plant one, each one, plant one, each one, plant one, each one. plant one. Save trees, save earth. Save trees, save trees, Save earth, save trees, save earth, save trees. save earth. Each one, plant one, each one, plant one, each one, plant one, each one, plant one. పర్యావరణాన్ని మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం, కాలుష్యాన్ని నివారించండి, చెట్లను కాపాడండి, కాలుష్యాన్ని నివారించండి, చెట్లను కాపాడండి, కాలుష్యాన్ని నివారించండి, చెట్లను కాపాడండి, కాలుష్యాన్ని నివారించండి. మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట. చెట్లను కాపాడండి. కాలుష్యాన్ని నివారించండి. Each one, Plant one, each one, plant one, each one, plant one. మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట, మిద్దె మీద పంట, ఆరోగ్యం మన ఇంట. ఇంటింటా మొక్కలు నాటుదాం, ఇంటింటా మొక్కలు నాటుదాం. Please make a, please make a. మన వెంకటేశ్వర దా ఫుడ్ అంటే దీపు మేడంకి ఇయ్యపోయారా ఒకటి? ఓకే ఈ సందర్భంగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సమూహం చిన్న వాక్ ని గ్రీన్ వాక్ ని అరేంజ్ చేశాము. ఈ గ్రీన్ వాక్ వచ్చిన సభ్యులకి మరియు ఈ గ్రీన్ వాక్ వచ్చిన సభ్యులకి మరియు అతిథులకు మీరందరూ మాట్లాడండి. సిటీజీ అనేది సిటీ టెర్రస్ గార్డెన్. ఇది హైదరాబాద్లో హర్కార శ్రీనివాసరావు గారు సుప్రీంకోర్టు జడ్జి. ఆయనకి ఎక్కడో ఏదో థాట్లో పర్యావరణం మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ఇంట్లోనే మొక్కలు పెంచుకుంటే మిద్దె తోట ఆయన అమలుపరిచిన కొద్ది రోజులకి సరోజ గారు కో ఫౌండర్గా యాడ్ అయ్యారు.
అది అట్లా దినదిన ప్రవర్తమానమై ఇప్పటికి అన్ని స్టేట్స్, బెంగళూరులో దే ఆర్ డూయింగ్ వెల్ అండి. బెంగళూరు వాళ్ళు అసలు మీట్స్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ, మన తెలుగు వాళ్ళు అక్కడ కన్నడ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఢిల్లీలో వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నా డిస్టెంట్ ప్లేసుల నుంచి వచ్చి కండక్ట్ చేసుకొని మొక్కల్ని పెంచుతున్నారు. అందుకని ఇది ఆయన ఎయిమ్ అంటే మర్కాల శ్రీనివాసరావు గారి ఎయిమ్ ఏంటంటే మనం సమాజానికి ఏమైనా చేద్దామంటే దానికి ఎండ్ లేదు. ఆ ఏమైనా చేయడానికి అనే దానికి మొక్కలు ప్రతి మనిషికి కావాల్సింది ఆక్సిజన్. ఇంట్లో కొద్ది చోటున్న నిత్యం మీద ఎందుకు పెట్టకూడదు? మన రామరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారిని ఒక 4 అదే ప్రకృతి రైతు రామరెడ్డి గారు మీరు మా దాంట్లో ఈరోజు ఫోటో ఏంటి, వీడియో కూడా తీస్తాను. ఆహ్వానించి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాంజలు. 10 మంది పుత్రులతో సమానం. 10 మంది పుత్రుల కంటే కూడా ఒక గాలి ఎక్సలెంట్. 2 నీరు, వెరీ గుడ్. గాలి, నీరు, ఆహారం. ఆహారం లేకపోతే కొన్ని రోజులు బతకొచ్చు, అది నీరు లేకపోతే కొన్ని గంటలు బతకొచ్చు, గాలి లేకపోతే మాత్రం కొన్ని సెకండ్లు కూడా బతకలేదు. అట్లాంటి గాలి కావాలంటే, స్వచ్ఛమైన గాలి కావాలంటే మనం ఏం చేయాలి? మొక్కలు పెంచాలి. టెర్రస్ గార్డెన్ వల్ల మనకి ప్రత్యక్షమైన లాభమే కాకుండా పరోక్షమైన లాభం చక్కటి గాలి. అసలు ముఖ్యంగా ఆహారంలో మేము 23 ఏళ్ళ నుంచి పూర్తిగా ఆర్గానిక్ సేద్యం చేస్తున్నాం. 52 ఏళ్ళ నుంచి డైరీ ఫామ్ ఉంది. మేము ఒక బియ్యము, మన కందులు, పప్పులు పండిస్తున్నాం, కానీ కూరగాయలు పండించలేకపోతున్నాం. కూరగాయలు పండించే ప్రతి రైతు కూడా ఏం చేస్తాడంటే ఇవాళ మందు కొడతాడు. దానికి మినిమం టైం 1 వీక్ ఉండాలండి. మందు కొట్టిన తర్వాత ఒక వారం రోజుల దాకా కొయ్యకూడదు. కానీ ఇలా రైతులు ఎవ్వరు అలా ఆగట్లేదు. ఇవాళ మందు కొడుతున్నారు, రేపు ఒక్క రోజు దాకా ఎల్లుండి కోసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. అవి మనం తింటున్నాం. అవి అంటే విషం తిన్నట్టే మనం. అవి కూరగాయలు కావు, ఒక రకంగా చెప్పాలంటే విషం. ఈ మధ్య ఒకసారి టెస్ట్ చేస్తే తల్లి పాలల్లో కూడా ఎండోసల్ఫాన్ అనే విషయం వచ్చింది. అది చాలా దుర్భరమైన విషయం. ఇది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా అన్నిటికంటే అతి ముఖ్యమైనది కూరగాయలు, ఆకుకూరలు మన ఇంట్లో పండించుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. చాలా మంచిది అనమాట. మనం ఎక్కడైనా కానీ బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ వాటికి మినిమం టైం ఉంటుంది. ఈరోజు వరికి వస్తే ఆ ఒడ్లు పండించా దానికి ఏమన్నా మందుల అవశేషాలున్నా పోతాయి, 6 నెలలు అవుతాయి. కాబట్టి కందిపప్పు అయినంతే, పెసరపప్పు అయినంతే, మిర్చి అయినంతే. కానీ కూరగాయలు మాత్రం అలా కాదు, ఆకుకూరలు అలా కాదు. మందు కొడతాడు 2 రోజులు. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసి మన ఇంట్లో మనం కూరగాయలు పండించుకోవడం, మన ఇంట్లో ఆకుకూరలు పండించుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. మనకి జర్మనీ కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ డెవలప్ అయిన దేశంలో ఒక మనిషికి 228 మొక్కలు ఉన్నాయండి. కానీ మనకు వచ్చేసరికి 18 నుంచి 22 మొక్కలే ఉన్నాయి సగటున. 228 మొక్కలు ఎక్కడ, 18, 22 ఎక్కడ? కాబట్టి మనం ప్రతి మనిషి కూడా ఇంకా 100-200 మొక్కలు నాటాలి. కానీ మన వాళ్ళు కనీసం ఒక మొక్కనే నాటండి అని అడుగుతున్నారు. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా టేకప్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి గ్రామానికి నర్సరీ పెట్టారు. ఇది వాళ్ళు ముందే గుర్తించారు. ఆ నర్సరీలో 6 నెలలు మొక్కని పెంచి మనకిస్తున్నారు. మనం అందరం ఏమనుకుంటున్నాం, వీళ్ళకి ఏం పని లేదు, ఇదేదో వాళ్ళకేదో జాబుల కోసం ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ కాదండి, అవి ఆ మొక్కని ప్రతి మనిషి 6 మొక్కలు పెంచాలని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా మొక్కలు పెంచి మనం పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మన ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి అది పూర్తి చేస్తుంది. అలాగే నీరంటే మీరు అనుకోవచ్చు, మా ఇంట్లో కంజన్ వాటర్ ఉంది, ఆర్ఓ వాటర్ ఉంది, మేము స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం. కానీ అది ఆర్ఓకి పంపిస్తున్నాం. అది స్వచ్ఛమైన నీళ్ళు ఎలా అయింది? సార్ దీన్ని కూడా గవర్నమెంట్ వారే టేకప్ చేశారు. మిషన్ భగీరథ పేరుతోటి మనకి పాలేరు నుంచి పైపులు వేసి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు పాలేరుకి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళని, అది నాగార్జున సాగర్ నుంచి వచ్చినాయి. నాగార్జున సాగర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీశైలం నుంచి వచ్చినాయి. శ్రీశైలానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆలమట్టికి ఎక్కడికి? జూరాలకి ఎక్కడికి? నారాయణ. అయితే వర్షపు నీరుని ఆనకట్టలు కట్టి ఆ నీరుని శుద్ధి చేసి ఇస్తున్నారు. స్వచ్ఛమైన నీరంటే మిషన్ భగీరథ నీళ్ళే. ఆ విధంగా నీటిని, స్వచ్ఛమైన నీరుని తీసుకోవాలి. ఇక ఆహారం మన చేతిలోనే ఉంది. మనం విషాహారం తింటే రోగగ్రస్తులం అవుతాం, విషరహితమైనది తింటే అనారోగ్యం పాలవుతాం.
కాబట్టి అసలు వాస్తవంగా చెప్పాలంటే డాక్టర్లు కాదండి ఆరోగ్యాన్ని ఇచ్చేది. డాక్టర్లు జబ్బు వస్తే తగ్గిస్తారు, ఆరోగ్యాన్ని ఇచ్చేది రైతు. మన బిల్లు కొట్టకోకుండా ఎలా పండించాలనేది మా దగ్గర బుక్స్ ప్రింట్ చేసాం. రాంబాబు సార్ ద్వారా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందరికి ఇస్తాం ఫ్రీగా. తర్వాత కషాయాలు కావాలన్నా ఫ్రీగా ఇస్తాం. ఆవు మూత్రం కావాలన్నా, ఆవు పేడ కావాలన్నా, వర్మి కంపోస్ట్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది. ఇలా పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. నేను మాటలతో ఏం చెప్పా అంటే మీరు నా మాటలకు ప్రభావితులయ్యారా, చేతలకు ప్రభావితులయ్యారా? చేతలకి. అంటే ఈ ప్రమించేది పూజించేది చేతలతోటే కానీ మాటలతోటి కాదు. దట్ ఈస్ ప్రూవ్. కాబట్టి మన అందరం కూడా చేసి చూపించాలి. ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా మొక్కలు పెంచాలి, ప్రతి ఇంట్లో చెట్లు. డిప్యూటీ సిఇఓ సూర్యాపేట మనకి ఒక 4 మాటలు పర్యావరణం గురించి చెప్తారని ఆశిస్తున్నాను. అందరూ సిటీజీ సభ్యులకు, అడ్మిన్స్కి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ఈరోజు మనం పర్యావరణ దినోత్సవాన్ని అందరం కలిసి ఈ విధంగా జరుపుకోగలగటం. ముఖ్యంగా ఏంటంటే అసలు పర్యావరణ దినోత్సవం అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవాలండి. ఈ పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ ద్వారా 1973 నుంచి మనం ఈ జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క కంట్రీ లీడ్ చేస్తూ ఈ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మన థీమ్ అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్, #జనరేషన్ రెస్టోరేషన్. అంటే ఈ సంవత్సరం సౌదీ అరేబియా లీడ్ చేసి ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతుందండి. అంటే అక్కడ ఉన్న ఎడారి భూములన్నింటినీ కూడా మళ్ళీ సారవంతమైన భూములుగా చేయటం కోసం రెస్టోర్ చేయటం ఈ సంవత్సరం థీమ్ ఒక ఉద్దేశం. అంటే కాలక్రమేణా మనకి మన భూమి సారం తగ్గిపోతూ వస్తుంది. ఈ తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు మన భూమిని సారవంతంగా చేసుకునే లక్ష్యంతో ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన శ్రీనివాస్ గారు, సరోజిని గారు అందరూ కూడా చక్కటి టిప్స్ అనేది రోజు మన గ్రూప్లో పెడుతూ ఉన్నారు. దీని ద్వారా మనం మన మిద్దె తోటలో ఉన్న కొంచెం మట్టిని కూడా ఎలా సారవంతం చేసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ చక్కటి తోటలు మన ఇంటి మీదనే చక్కటి తోటలు పెంచుకుంటూ ఉన్నాం. మనం చాలాసార్లు అనుకుంటున్నాం భవిష్యత్తులో మనకి ఈ రియల్ ఎస్టేట్ ఎక్కువైపోతుంది, పంట పండించే భూమి తక్కువైపోతుంది. ప్రతి ఇంటికి కూడా మనం కూరగాయలు పెంచుకోకపోతే ప్రతి ఇంటికి బహుశా ఫ్యూచర్లో మనమే కావాల్సిన బియ్యం కూడా, వడ్లు కూడా పండించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. దీనిలో మొదటి స్టెప్గా మన కూరగాయల్ని మనం ఆర్గానిక్గా ఆరోగ్యవంతంగా పెంచుకోగలుగుతున్నాం. ఈ పని చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసినందుకు అడ్మిన్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఇప్పుడు మేడం గారిని చిన్న మొక్కతో సత్కరిస్తున్నామండి. నెక్స్ట్ ప్రకృతి ప్రేమికులు సుధాకర్ గారు రండి. ఇది నా చిన్నప్పుడు తెలుసా? ఈనాడు పర్యావరణం జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవుడు ఇలా ప్రపంచ దేశాలు ఏదైతే 204 దేశాలు ఉన్నాయి భూమి అనే గ్రహం మీద,
204 దేశాల్లో ఇలా భూతాపాన్ని భరించలేక 195 దేశాలు ఐక్యరాజ్య సమితి దగ్గర మొత్తుకుంటా ఉన్నాయి. ఏదైతే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా సభ్యత్వం తీసుకొని మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం పర్యావరణంలో ఇది ఈనాడు. ఎందుకంటే ఇప్పుడు చెట్ల గురించి, భూమి గురించి అనేక కార్యక్రమాలు అనేక పెద్దలు మాట్లాడారు. భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బనం, సేంద్రియ పదార్థం ఈనాడు 2.8 ఉండాల్సినట్టు 1.8 ఉండాల్సినటువంటి సేంద్రియ పదార్థం ఇలా 0.2కి వచ్చింది. 0.2కు రావడం వల్ల ఇవాళ మానవుడు క్యాన్సర్ వ్యాధిలో బారిపడతా ఉన్నాడు. అంటే ఆర్గానిక్ కార్బన్ అంటే భూమిలో జింకు, మెగ్నీషియం, బోరాన్ అన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలా సూక్ష్మ పోషకాలు అంతరించిపోయాయి. మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నాం, ఇవాళ మీకు హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో శాతవాహన లాంటి రైళ్లని అక్కడ ఉన్నటువంటి 25-30% ప్రజలకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఏదైతే ఢిల్లీకి మనకున్నటువంటి ట్రైల్ని క్యాన్సర్ వ్యాధికి ప్రీ ట్రైల్ నడపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో దాపరిస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు. మనమందరం కూడా చెట్లే నాటాలి. చెట్లు ఎందుకు నాటాలి? 16వ శతాబ్దంలో అశోకుడు రేల చెట్టు మీకు 24 గంటల ఆక్సిజన్ ఇస్తుంది. రేల చెట్టు, చింత, వేప అనేక రకాలైనటువంటి చెట్లనే నాటారు వాళ్ళు. ఆయన 8వ తరగతి క్లాసు పోయింది ఆ రోజునే. ఎందుకు చెట్లను అతి తక్కువ నీటి పరిమాణం తీసుకొని ఎక్కువ నీటి పరిమాణం భూమిలోకి ఇంకింపజేసేటువంటి చెట్లను ఆనాడు నాటారు. ఇప్పటికి కూడా చెట్ల వల్ల అనేక, ఇప్పుడు ఉదాహరణకు మనం మ్యారేజీలు చేస్తూ ఉంటే మనం దోరణపాకులా కట్టుకుంటాం. 500-1000 మంది వస్తే అక్కడ దోరణపాకును ఎందుకు కట్టుకుంటాము? 6 నుంచి 8 గంటలకు అక్కడ కట్టినటువంటి మామిడాకు మనకి ఆక్సిజన్. నెంబర్ 5 హైదరాబాద్ రుక్మిణి గారు రాశారు. దాన్ని మన శేషగిరి గారు ఇప్పుడు ఒక్కసారి మనకు కొంచెం బ్రేక్ గాను. అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు అనే దానికి ఈరోజు ప్రతిబింబమే ఈ కార్యక్రమం. అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో, పర్యావరణ లక్ష్యాన్ని చేరుకో, మన పర్యావరణ లక్ష్యాన్ని చేరుకో. నీ ఊపిరిలో ఊపిరిని నేనే, నీ కడుపు నింపు కమ్మదనము నేనే. డాక్టర్ డిపిసి రావు సిద్ధారెడ్డి కాలేజీలో బాటనీ రీడర్గా చేసి రిటైర్డ్ అయ్యి 15 సంవత్సరాలు. ప్రజెంట్ లకారప్ ట్యాంక్ వాకర్స్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మా వాళ్ళు 100 మంది దాకా ఉంటారు. సరే ఇవాళ ఈ కార్యక్రమం ఉండటం వల్ల డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళు. ఎనిగా ఇవాళ పర్యావరణ పరిరక్షణ కోసం చాలామంది పర్యావరణ ప్రేమికులంతా ఇక్కడికి విచ్చేశారు. ఒకటే మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటండి. ఇవాళ గుర్తు చేయాలి, ఏదో పర్యావరణ రోజు గుర్తు పెట్టుకుని ఏదో చెట్టేసి మర్చిపోవడం కాదు. ప్రతిరోజు పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి, చెట్లను పెంచాలి. మేడం గారు చెప్పినట్టు టెర్రాస్ పై కూడా మహిళలు బాగా ఈ మధ్య ఖమ్మంలో కూడా చాలా చట్టం వేస్తున్నారు. మహిళలు శ్రద్ధ తీసుకొని ఆ టెర్రాస్ పైన కూడా మొక్కలేసి మనకు కావాల్సిన కూరగాయలు పెంచుకోవచ్చు. ఆర్గానిక్ కూరగాయలు కూడా వస్తాయి. అలానే గవర్నమెంట్ వాళ్ళకి ఒక వినపం ఏంటంటే లక్షల మొక్కలు నాటుతున్నారు. ఉదయం పూట మంత్రి గారు వచ్చి నాటిపోతాడు, మధ్యాహ్నం వచ్చి మేక వచ్చి తినిపోద్ది, సాయంత్రం ఆ మేకని కోసి మంత్రికి అటువంటి పద్ధతి వద్దు. మొక్కలు ఎన్ని నాటినవి కావు, మొక్కలు ఎన్ని బతికిచ్చినవి కావాలి. దట్ వీ హ్యావ్ టు డూ ఇట్. మన ఒక గవర్నమెంటే కాదు, ప్రజలు కూడా నాటిన తర్వాత ఆ ఊళ్ళో ఉండే మొక్కల్ని రక్షించాల్సిన బాధ్యత మొక్కలు ఆ ఊరి మీద ఉంది. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లే. ప్రజలు తప్పది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ముందు. వాళ్ళకి తెలుసు కూడా, కొంతమంది అక్కడ మేస్తున్నా కూడా సైలెంట్ కూర్చుంటారు. ఇప్పుడు చూడు ఎంత చక్కగా డెవలప్ చేశారో ఆ విధంగా డెవలప్ చేయాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని రక్షించాలని. ఒక మొక్క సుమారు 500 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం. ఆ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లకు చాలా మంది ఇబ్బంది పడి వీలైతే మాకు సీట్ హ్యూమస్ అప్లై చేయగలిగితే ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి హ్యూమస్ అనేది ఏంటంటే అది సేఫీ కార్బన్ శాతం నేలలో వర్మి కంపోస్ట్. మనకు బయోకంట్రోల్ ల్యాబ్ జీవనింజన్ చాలా ఉంది. అక్కడ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అనేవి మనకు ఇవి ఉంటాయి. తప్పనిసరిగా మనము
గ్రూప్ సభ్యులకు ఏర్పాటు చేద్దాం మేడం. పర్మిషన్ కావాలంటే ఈ రోజు చూసుకుంటాను. మీరు ముందు మీట్ పెట్టుకోసారి వారిని ఇదే కాదు అన్నీ ఎప్పుడు మాకు కావాలి. ఇప్పుడు మీ సలహాలు కావాలి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నవీన్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్గా చేస్తాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరు ప్రకృతి ప్రేమికులకి. నేను దగ్గర ఒక 1 ఇయర్ నుంచి సిటీజీ గ్రూప్లో ఫాలో అవుతున్నాను అండి. మేడం వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ కొంచెం సక్సెస్ఫుల్గా కొంచెం ఒక చిన్నపాటి గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకులాగా ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత పర్యావరణానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ చిన్న అవకాశం ఇచ్చిన అడ్మిన్స్కి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సహాయం కావాలండి. ప్లాస్టిక్ని ఎట్లా, అదొకటి మాకు పెద్ద సమస్య ఉంది. నాకు నేను అనుకుంటాను. సిటీజీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు. నా పేరు ప్రసాదరావు. ప్రజెంట్ నేను జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మీరు ఒక్క నిమిషం మన గ్రూప్ ఓపెన్ చేయండి. నేను ఒక పోస్ట్ చేశాను ఫోటో. ఒక నిమిషం గ్రూప్ ఓపెన్ చేయండి. ఇది 10 సంవత్సరాల క్రితం. ఇంట్లో మనం ఉన్నా కానీ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బ్రతికే రోజులు రాబోతున్నాయి. మనం బజార్కి వెళ్ళినా, ఏ పని కోసం మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా కానీ మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్ ఎలా అయితే పెట్టుకొని వెళ్తారో స్కూల్కి, అలానే రాబోతున్నాయి. దాన్ని అవాయిడ్ చేయాలనంటే ఇలాంటి కార్యక్రమాలతో పాటు మనం పాటించి ఇలాంటి కార్యక్రమాలని చైతన్యం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మేధావి మౌనం ఎంతో ప్రమాదకరమైనది అనే ఒక సామెత ఉన్నది. ఒక సామాన్యుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం. మనం ఈరోజు మౌనాన్ని వీడి ఎన్నో కార్యక్రమాలను వదిలిపెట్టేసి మనకున్నటువంటి ఆలోచనతోటి బయట ప్రపంచాన్ని కూడా చైతన్యం చేయడానికి వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా తోటి సోదరిమణులందరికీ కూడా, మీరు తలుచుకుంటే కానీ కార్యక్రమం లేదు. బహుశా ఇందాక చాలా చక్కటి పాట ఎవరైతే అందించారో ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా బ్రహ్మాండమైన పాట. మిత్రుడు శేషగిరి, మేమంతా కలిసి పనిచేసినప్పుడు ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది అని ఒక పాట ఉన్నది. ఆ సందర్భం ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. నిజంగా మీ పట్టుదల చూస్తే చాలా ముచ్చటగా ఉంది నాకు. సిటీజీలో ఉన్న గొప్పతనం ఒక కార్యక్రమం తీసుకోవడమే కాదు, ఆ కార్యక్రమాన్ని పట్టుదలతో ముందుకు తీసుకోవటం. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పినట్టు మహిళలకు ఉండే లక్షణం ఇంటిని చక్కదిద్దడమే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దాలనేటువంటి ఒక కొత్త కార్యక్రమం, అవసరమైన కార్యక్రమం తీసుకొని ముందుకు తీసుకుపోతున్నారు మీరు. ఖచ్చితంగా ఇది విజయవంతం కావాల్సినటువంటి అవసరం, చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇంటింటికి ఈ నినాదం తీసుకుపోవడంలో సోషల్ మీడియాది చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఆ వేదికలు మీరు ఉపయోగించుకోండి. ఒక్కొక్కళ్ళు కనీసం ఒక 10 మందిని టార్గెట్ చేసి ప్రోగ్రాం పెట్టినందుకు అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అండి. మిద్దె తోటల పెంపకాన్ని తో ఈ యొక్క అవగాహన అనేది కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది సరోజ గారు, ఆర్కారా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ దాదాపు 40,000 మంది పైగా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఈ సభ్యులందరూ మన రాష్ట్రంలోనే కాకుండా, మన జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి సభ్యత్వం కలిగినటువంటి ఒక పెద్ద సంస్థ మిద్దె తోటల గ్రూపు. ఇంటి పంటలు అంటే ఇంటి మీదనే మొక్కలు పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి కూరగాయల మొక్కలు పెంచుకునేటటువంటి గ్రూప్ ఇది. అందుకనే అది కూడా నాటు విత్తనాలను ప్రోత్సహించి నాటు విత్తనాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మన యొక్క కిచెన్ వేస్ట్తోనే ఎరువులు తయారు చేసుకొని
మన కిచెన్లో ఉండేటటువంటి మొక్కలతోనే పెస్ట్ కంట్రోల్కి కావాల్సినటువంటి ఆ యొక్క కషాయాన్ని తయారు చేసుకుంటూ మరి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పొందేటటువంటి గ్రూప్గా ఏర్పాటు చేయడం జరిగింది. మన మిద్దె తోట గ్రూపు ఏదైతే ఉందో ఖమ్మం సిటీజీ గ్రూపు సీడ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుని నాటు విత్తనాలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వాటిలో జర్మినేషన్ పవరు, వాటిలో మొలకెత్తేటటువంటి సామర్థ్యం, ఆరోగ్యకరమైనటువంటి కూరగాయని పెస్ట్ కంట్రోల్ కూడా తట్టుకునేటట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన సీడ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన యొక్క గ్రూప్ సభ్యులు అందరి ఇళ్లలో కూడా దాదాపు మనం 9 రకాల విత్తనాలతో ఈ సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ఇవాళ అది 200 రకాలైనటువంటి నాటు విత్తనాలని సీడ్ బ్యాంక్ కలెక్షన్గా మన యొక్క గ్రూప్ సభ్యులకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందరి ఇళ్లలో కూడా ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయల్ని మరి పెంచి వాటిని అనుభవిస్తూ చక్కని ఆరోగ్యాన్ని పొందేటటువంటి ఈ గ్రూపు దాదాపు దేశ విదేశాల్లో మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నటువంటి గ్రూపు.